రోజులు మారే కొద్దీ నీ ఇష్టాలు మారొచ్చు, కానీ నీ ప్రేమ మారకూడదు. కష్టాలు వచ్చే కొద్దీ నీకు విసుగు రావచ్చు, కానీ నీ నమ్మకం తగ్గకూడదు. ఇచ్చిన మాట తప్పకూడదు. కాలం సాగే కొద్దీ మంచి చెడులు మారుతూ ఉండొచ్చు, కానీ పరిస్థితులకు లొంగి నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ప్రాణం పోయినా కోల్పోకు. అప్పుడే నీ కీర్తి తరతరాలు నిలిచిపోతుంది. నీ గతం నుండి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత బలంగా నీ భవిష్యత్తును కట్టుకోగలుగుతావు. పై మెట్టుకు ఎక్కాలంటే కింద మెట్టును విడిచిపెట్టాల్సిందే. కొత్త నీరు వచ్చి చేరాలంటే పాత నీరు వెళ్ళిపోవాల్సిందే. జరిగిన దాన్నే భూతద్దంలో చూసుకుంటూ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ కృంగిపోవడం కంటే, జరిగిన తప్పును బట్టి అపరాధ భావనతో ఉన్న చోటే ఉండిపోవడం కంటే, కుళ్ళిపోయిన గతాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. శ్మశానానికి వచ్చే వాహనాలను చూసి నువ్వు ఎంత ఎదిగావో చెప్పొచ్చు. శ్మశానంలో తడిచిన కళ్లను చూసి నువ్వెలా బ్రతికావో చెప్పొచ్చు. అందుకే మనిషి నిండా అహంకారం కాదు, మనసు నిండుగా ప్రేమ పంచాలి. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతివాడు రిజర్వేషన్లో ప్రయాణిస్తాడు, పేదవాడు జనరల్ భోగిలో ఏదో ఒక మూల కూర్చొని వెళతాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం ఆగదు కదా. జీవితం కూడా అంతే. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టమూ శాశ్వతం కాదు. అలాంటి కష్టాలను చూసి భయపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. నీ లైఫ్లో ఏ రోజు గురించి కూడా బాధపడకు. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్నిస్తాయి, చెడ్డ రోజులు అనుభవాన్నిస్తాయి, చెత్త రోజులు పాఠాలు నేర్పిస్తాయి, అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలనిస్తాయి. ఒక బండరాయికి ఎన్ని దెబ్బలు తగిలితే అంత గొప్ప శిల్పంగా మారుతుంది. అలాగే నీ జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత అద్భుత విజయం నీ ముందుంటుంది. మన జీవితం అవకాశాలతో నిండిన ఓ మహాసముద్రం. నీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వెయ్యి. నీ ప్రయత్నం విఫలమైతే అది నిన్ను మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత అదే నీలో ధైర్యాన్ని నింపి నిన్ను ఇంకా బలవంతుణ్ణి చేస్తుంది. నీలో ఉన్న శక్తిని నమ్మి ముందుకు పద. ప్రతి అవకాశాన్ని ఓ కొత్త ప్రారంభంలా చూడు. ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న విజయ తీరాన్ని చేరుకుంటావు. అనుకున్నది జరగట్లేదని, నా మాట ఎవ్వరూ వినట్లేదని, ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నానని, నన్ను అర్థం చేసుకునే మనిషే లేరని, ఎంతకాలం ఈ ఆత్మ నివేదన, ఎన్ని రోజులు ఈ మనోవేదన. నీ కల నెరవేర్చేందుకు ఎవ్వరూ నీతో రారు. నువ్వు ముందుకు వేసే అడుగే నీకు తోడు. లేచి తల పైకెత్తి ఆకాశం వైపు చూడు. ముఖం కడుక్కొని కాళ్లకు చెప్పులు తొడుక్కో. ఇక మొదలుపెట్టు నీ ప్రయాణం. అలిసే వరకు కాదు, గెలిచే వరకు. విజయోస్తు. సర్వే జనా సుఖినో భవంతు.